ముందుగా శ్వాసోభ్యాసము. వెన్నెముక నిటారుగా పెట్టి 2 కాళ్ళు మడుచుకుని చేతులు 2 వ్రేళ్లలో వ్రేళ్లు తీర్చుకుని కూర్చోండి మాస్టర్స్. ఆలోచన రహిత స్థితిలో ఉండండి. కళ్ళు మూసుకుంటే జస్ట్ బ్లాంక్గా కనబడాలి. మనుషుల మాటలు కానీ, మనుషుల దృశ్యాలు కానీ, మనుషుల రూపాలు కానీ ఏవి కనబడకూడని స్థితి. అది ఆలోచన రహిత స్థితి. ఇప్పుడు శ్వాసపై ధ్యాస పెట్టి శ్వాసతోనే ఉండండి. శ్వాసోభ్యాసము ఎలా అంటే, ముక్కు పుటాల ద్వారా ఊపిరి నిండా గాలి పీల్చుకోవడం. నెమ్మదిగా, జంటిల్గా, సహజ స్థాయిలో. విపరీతంగా గాలి పీల్చవలసిన అవసరం లేదు. సహజంగా ఎలాగైతే గాలి పీల్చుకుంటూ ఉంటామో అలా కొంచెము గుండెల నిండా కూడా గాలి పైకి పీల్చుకోండి మాస్టర్స్, ముక్కు పుటాల ద్వారా. అలా పీల్చుకున్న ఆ గాలిని 6 సెకండ్ల వరకు హోల్డ్ చేయాలి. చేశాక నెమ్మదిగా ఆ గాలిని ఈసారి ముక్కు పుటాల ద్వారా కాకుండా నోటి ద్వారా బయటకు వదలాలి. కంప్లీట్గా బాడీని రిలాక్స్ చేయాలి. ఈ విధంగా చేస్తే ఆలోచన రహిత స్థితి తప్పకుండా వస్తుంది. 3 సార్లు కంపల్సరీగా చేయాలి. ఒకవేళ 3 సార్లు కుదిరినప్పుడు 3 సార్లు కన్నా ఇంకా ఆలోచన రహిత స్థితి రాకుండా ఉంటే మరో 3 సార్లు కూడా చేసుకోవచ్చు. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చేసుకోవచ్చు. ఎంతసేపైనా చేసుకోవచ్చు. దీనివల్ల జరిగేది ఏంటంటే ఊపిరితిత్తుల నిండా అశాంతి నిండుకొని ఉంటుంది. ఆ అశాంతిని అందుకే చూడండి, ఏ చిన్న మాట విన్నా, లేకపోతే ఏ దుర్వార్త విన్నా, లేకపోతే నచ్చని మాట ఏదో విన్నా కూడా వెంటనే ఆయాసం వస్తుంది. వెంటనే ఊపిరి ఆడనట్టుగా అనిపిస్తుంది. వెంటనే ఆవేశపడతాం. ఆవేశపడినా కూడా ఆయాసం వస్తుంది. ఎందుకంటే అశాంతి అనేది చాలా త్వరగా కొన్ని అవయవాలకు ఇమీడియట్గా చేరుకుంటుంది. సో అందులో ఊపిరితిత్తులు ఒకటి. ఆ అశాంతిని బయటికి పంపేసే విధానం. 3 సార్లు కంపల్సరీగా చేయండి మాస్టర్స్. ఇంకా కావాలంటే ఇంకా చేసుకోవచ్చు. ఇది చేసుకోండి. తర్వాత ఓకే. ఇప్పుడు మొదటిసారి రెండవసారి మూడవసారి ఇప్పుడు శరీరంలో ఉన్న భాగాలను నిశ్చల స్థితికి తీసుకురావడం. అలాగే వెన్నెముక నిటారుగా పెట్టండి మాస్టర్స్. ఇప్పుడు కాలి వ్రేళ్లను, పాదములను, అక్కడ ఏ భాగాలు కుదిరితే ఏ భాగాలైనా సరే మజిల్స్ని స్టిఫ్ చేయండి మాస్టర్స్. ఎంత స్టిఫ్ చేయగలరో అంత స్టిఫ్ చేయండి. స్టిఫ్ 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 స్టిఫ్. నౌ రిలీజ్. కాళ్ళ యొక్క పిక్కలు, ముడుకులు స్టిఫ్ 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 స్టిఫ్. రిలీజ్. తొడల ముందు వెనక భాగములు, ముడుకులు కూడా కలుపుకోవచ్చు. స్టిఫ్ 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 స్టిఫ్
స్టిఫ్, 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 స్టిఫ్. రిలీజ్. ఇప్పుడు పిరుదులు ముందు వెనక భాగాలు, అబ్డామిన్, ముడుకులు కూడా తొడలు కూడా కలిస్తే కలవచ్చు. స్టిఫ్, 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 స్టిఫ్. రిలీజ్. ఇప్పుడు పొత్తు కడుపు ముందు వెనక భాగాలు. స్టిఫ్, 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 స్టిఫ్. రిలీజ్. ఇప్పుడు ఉదర భాగము ముందు వెనక, సైడ్స్, రిబ్స్. స్టిఫ్, 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 స్టిఫ్. రిలీజ్. ఇప్పుడు పిడికిళ్ళు, చేతులు మొత్తం. స్టిఫ్, 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 స్టిఫ్. రిలీజ్. ఇప్పుడు ఛాతీ భాగము ముందు వెనక. స్టిఫ్, 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 స్టిఫ్. నౌ రిలీజ్. ఇప్పుడు మెడ, భుజాలు. స్టిఫ్, స్టిఫ్, స్టిఫ్. రిలీజ్. ఇప్పుడు ముఖము వెనక ముందు, చెవులు ముందు భాగము వెనక భాగము. స్టిఫ్, స్టిఫ్, స్టిఫ్. రిలీజ్. ఇప్పుడు నుదురు, నుదురు తల భాగము ముందు వెనక. కళ్ళు కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి. స్టిఫ్, స్టిఫ్, స్టిఫ్. రిలీజ్. ఓకే మాస్టర్స్, చూసారా ఇప్పుడు శరీరం ఎంత తేలిగ్గా ఉందో. ఈ తేలికపాటి శరీరంతో ఆలోచన రహిత స్థితిలో ఉంటూ శ్వాస మీద ధ్యాస పెడుతూ ఈ బుక్ రీడింగ్ మనం చేసుకుంటాం. ఓకే, వెలుతురున్న చోట పరమహంస యోగానంద గారి టీచింగ్స్ మనం చదువుకుంటున్నాం కదా. ఓకే, సో ఏం చెప్తున్నారు? వైఫల్యంతో నిర్మాణాత్మకంగా వ్యవహరించడం ఎలా? వైఫల్య ఋతువే సఫలతా బీజాలను నాటడానికి ఉత్తమమైన కాలం. పరిస్థితులనే దుడ్డుకర్ర మిమ్మల్ని గాయపరచవచ్చు కానీ వాటికి తల వంచకూడదు. వైఫల్యం అంటే అర్థమైంది కదా, అంటే ఫెయిల్యూర్. కానీ ఆ ఫెయిల్యూర్ వల్ల మనము మళ్ళీ ఏం చేస్తాం? నిర్మిస్తాం. ఫెయిల్యూర్ అనేది రావడం మంచిదే అంటున్నారు ఇక్కడ. దానివల్ల ఏంటి? నిర్మాణాత్మకంగా తయారవుతాం. ఎప్పుడైనా కూడా వైఫల్య ఋతువే సఫలతా బీజాలను నాటడానికి ఉత్తమమైన కాలము అంటున్నారు. ఈ పరిస్థితులు అనేవి దుడ్డుకర్రతో మన గాయపరుస్తూ ఉంటాయి. కొట్టిన చోట కొట్టకుండా కొడుతూ ఉంటుంది ఇప్పుడు కూడా. అలాగని మనము తల వంచకూడదు అని చెప్పేసి చెబుతున్నారు. ఇప్పుడు కూడా కష్టాలకు నష్టాలకు వాటి దేనికి కూడా తల వంచకూడదు. మీరు ఎన్నిసార్లు విఫలమైనా ఎప్పుడూ మరొక్కసారి ప్రయత్నిస్తూ ఉండాలి. అది విఫలమైందని వదిలేయడానికి లేదు.
నేనిక ఎంత మాత్రమూ లేను అని అనుకున్నప్పుడు, లేదా మీరు ఇప్పటికే చేయాల్సినంత బాగా చేశానని భావించినప్పుడు, మీ ప్రయత్నాలు విజయ కిరీటం ధరించేదాకా పోరాడుతూనే ఉండాలి. చూసారా? మనకనిపిస్తది ఇంకెంత చేస్తాంలే పోనీ అని వదిలేయడము గట్రా అలా చేయకూడదట. ఒకవేళ బాగా చేశాను ఇక చాలులే అని కూడా అనుకోకూడదట. ఆ విజయ కిరీటం ధరించేదాకా పోరాడుతూనే ఉండాలట. ఆ సమస్యతో గానీ, లేతే ఏదైనా గానీ. సో, విజయపు మనస్తత్వాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి. అది. అంటే ఏంటంటే, మనం అలా పోరాడకుండా వదిలేసాము అంటే, విజయపు మనస్తత్వాన్ని మనము కోల్పోతాము. విజయాన్ని సాధించాలి అనేటువంటి మనస్తత్వాన్ని కోల్పోతాం. కొంతమంది వైఫల్యం గురించి అసలు మాట్లాడనే వద్దు అని సలహా ఇస్తుంటారు. కానీ అలా వైఫల్యం గురించి మాట్లాడొద్దు, ఎప్పుడూ పాజిటివ్‌గానే మాట్లాడండి అని అనడంలో అది వేరే లెక్క. కానీ అసలు వైఫల్యము అంటే ఫెయిల్యూర్ అనేది జీవితంలో జరిగినా కూడా దాని గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. అలా మాట్లాడకుండా ఉండిపోతే దానివల్ల వచ్చే సహాయం ఏమీ లేదు అంటున్నారు. మొట్టమొదట మీ వైఫల్యానికి గల కారణాలు విశ్లేషించండి. ఆ అనుభవం నుంచే ప్రయోజనాన్ని పొందండి. తర్వాత దాన్ని గురించిన ఆలోచన అప్పటికి సెలవివ్వండి. అనేక సార్లు ఓటమి పొందినప్పటికీ లోలోపల ఓటమిని పొందక ప్రయత్నిస్తూనే ఉండే వ్యక్తే అసలైన నిజమైన విజేత. చూసారా? విజేత ఎవరంటే లోపల గౌతమి గారు, చెప్పండి. వినిపించట్లేదా? సౌండ్ రావట్లేదండి. సౌండ్ స్లోగా వస్తుంది మీ వాయిస్. ఇప్పుడు మీ వాయిస్ స్లోగా వస్తుంది. కాదండి, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు నా మాట వినిపిస్తుందా ఇప్పుడు? వినిపిస్తుంది. అదే ఫోన్ దగ్గర పెట్టుకుంటే వస్తుంది, మరి చెవుదేలే. ఓకే. ఆ, ఇప్పుడు ఎలా ఉంది? గట్టిగానే ఉంది కదా నాది. ఇప్పుడు పర్వాలేదు కొంచెం. ఓకే, ఉండండి చెప్తాను. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? బాగా వస్తుందా? హలో, ఇప్పుడు వస్తుంది కదండి? హలో, సో ఓకే. లక్ష్మి గారు, సర్లేండి. లక్ష్మి గారు, ఓ లక్ష్మి గారు, మీకు వినిపిస్తుంది కదా? మాకు వినిపిస్తుందండి. ఓకే. ప్రొసీడ్, ఓకే, ఫైన్. ప్రొసీడ్, ప్రొసీడ్. ఓకే. సో ఆ ఫోన్ లోపం అది. ఆహా. సో ఆవిడ ఫోన్ లోపం అది. ఓకే. సో విజయపు మనస్తత్వాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనము మిస్ అయిపోతాం అన్నమాట. ఒకవేళ గనక తెలియకపోయినట్లయితే. సో అంటే మనం గనక ఓటమిని ఎలా వాడుకోవాలి అంటే, ఆ విజయపు మనస్తత్వాన్ని పెంపొందించుకోవడానికి ఓడిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మనకు ఆ విజయపు మనస్తత్వం అనేది, ఆ క్వాలిటీ అనేది పెరుగుతుంది. అంతవల్ల ఓటమి అనేది జరిగింది కదా అని, ఓడిపోయాము కదా అని డీలా పడిపోయి ఉండకపోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పారు. జీవితం అంధకార బంధురం కావచ్చు. కష్టాలు రావచ్చు. ఉపయోగించుకోకుండానే అవకాశాలు చేజారిపోవచ్చు. కానీ ఎప్పుడూ మీరు నా పనైపోయింది, దేవుడు నన్ను వదిలేశాడు అలా అనకూడదు. అలాంటి వ్యక్తికి ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? మీ కుటుంబం మిమ్మల్ని విడిచిపెట్టేయొచ్చు. గొప్ప అదృష్టం మీ చేజారినట్టుగా కనబడొచ్చు. మానవులు మరియు ప్రకృతి యొక్క శక్తులన్నీ మీకు వ్యతిరేకంగా వ్యూహం పన్నవచ్చు కూడా. కానీ మీలో ఉన్న దివ్యమైన చొరవ, గుణము ద్వారా
మీరు గతంలో చేసిన తప్పు పనుల వల్ల సృష్టి అయిన విధి తాలూకు ప్రతి చొరబాటును మీరు జయించి స్వర్గానికి విజయవంతంగా క్రమంగా అడుగులు వెయ్యాలి. చూసారా? ఒక్కోసారి మనకి దేవుడు వదిలేశాడు అనే ఫీలింగ్ రావచ్చు. లేదా కుటుంబం వదిలేయచ్చు. లేకపోతే ఏదైనా గొప్ప అదృష్టం చేజారిపోవచ్చు కూడా. లేదా మానవులు లేదా ప్రకృతి శక్తులు, మానవులైనా గానీ, ప్రకృతి శక్తులైనా గానీ వ్యతిరేకంగా మనకి వ్యూహం పన్నొచ్చు కూడా. కానీ అటువంటి సమయంలో కూడా ఆ దివ్యమైన ఆ చొరవ గుణాన్ని మాత్రము మనము వదిలే అది ఎందుకు అలా జరుగుతుందంట? గతంలో చేసిన తప్పు పనుల వల్ల అటువంటి పరిస్థితులు సృష్టి అయి ఉన్నాయి. మనము ఈ జన్మలో జన్మ తీసుకొని ఆ కాలానికి కరెక్ట్‌గా కాలానికి వచ్చేసరికి ఇవన్నీ మన జీవితంలో పడిపోతూ ఉన్నాయి అంటే కుటుంబాలు వదిలేసేయడము, లేదా జ ఏదో మంచి అదృష్టపు చేయిజారిపోవడము, లేదా ప్రకృతి శక్తులన్నీ కూడా వ్యతిరేకంగా ఉండడము, లేకపోతే మానవులు కూడా వ్యతిరేకంగా ఉండడము, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? అవన్నీ కూడా గత జన్మల్లో చేసిన కొన్ని తప్పు పనుల వల్ల అటువంటి పరిస్థితులు సృష్టి అయి ఉంటాయట. అది విధి తాలూకా అది విధి ఆడిన వింత నాటకము పాటలు కూడా ఉంటాయి. సో కాబట్టి వాటన్నిటినీ కూడా డీలా పడిపోకుండా వాటితో మనము యుద్ధం చేయాలి, పోరాడాలి. దేని గురించి? విజయం కావడానికి. సో కాబట్టి స్వర్గానికి అంటే తప్పుడు పనులు మనమే చేయక్కర్లా. మన యందు ఎవరైనా తప్పుడుగా కొన్ని పనులు చేసి పెట్టి కూడా ఉండొచ్చు. అవన్నీ కూడా నెక్స్ట్ జన్మలోకి వచ్చేటప్పటికి రెడీగా ఉంటాయి. సో స్వర్గానికి విజయవంతంగా మనము ఆ క్రమంలోనే అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోవాలి అని చెప్పారు. మీరు దైవచేతన వల్ల మార్గదర్శన పొందితే అప్పుడు భవిష్యత్తు పూర్తిగా చీకటిగా అయినప్పటికీ కూడా చిట్ట చివరికి ప్రతిదీ సరిగ్గా అవుతుంది. దేవుడు మీకు దారి చూపిస్తున్నప్పుడు మీరు వైఫల్యం పొందరు. అది ఎప్పుడు ఓటమి అనేది ఉండదు. ఎప్పుడు దారి చూపిస్తున్నాడు దేవుడు కాబట్టి. దేవుడు తన అద్భుతమైన శక్తితో ఎక్కడో దూరాన్న స్వర్గంలో ఉన్నాడని, క్రింద భూమి మీద కష్టాల్లో కూరుకుపోయిన నిస్సహాయమైన అల్పమైన క్రిమిననే ఆలోచనను మీరు బహిష్కరించాలి. అది దేవుడు ఎక్కడో ఉన్నాడు, భూమి మీద నేను కష్టాలు పడుతున్నాను, నాకు ఈ నిస్సహాయమైన ఇటువంటి జీవితం నాకు కలిగింది, ఆయన ఏమైనా చూస్తే ఎక్కడో అలాంటి ఆలోచనలను బహిష్కరించాలి. మీ సంకల్పం వెనక ఒక దైవ సంకల్పం ఉందనే గుర్తుపెట్టుకోవాలి. అది మనం ఏ సంకల్పం చేసినా, మన జీవితంలో ఏ కష్టం నష్టం వచ్చినా వెనకాతల ఒక స్పిరిచువల్ రీజన్ ఉంటుంది. ఆ రీజన్ కనుక్కొని ఆ రీజన్ అర్థం చేసుకుని మన దానికి అనుగుణంగా దానితో పోరాడాలి తప్ప, దేవుడు నన్ను ఇక వదిలేశాడు, ఇక నేను ఈ కష్టాలు ఇలాగ పడి చచ్చిపోవడమే అనేటువంటి భావన ఎప్పుడు తీసుకురాకూడదు అని చెప్పేసి చెబుతున్నారు. మీరొక పొరబడి తప్పుడు మార్గాల్లో కూడా వెళ్ళకూడదు. అలా వెళితే అది తాత్కాలికమైన విజయమే, అది ఒక బలహీనత కూడా. చూసారా? కొంతమంది ఈ బాధ భరించలేమనో అదనో ఇదనో ఏవో కొన్ని కృత్రిమ మార్గాల్లోకి వెళ్ళిపోతుంటారు. అలాగైతే తొందరగా ఆ కష్టాల్లోంచి బయటపడచ్చు అనేటువంటి ఒక చిన్న ఆశతో. కానీ ఒకవేళ అలా జరిగినా అదంతా ఒక తాత్కాలికమే, శాశ్వతము కాదు. పైగా అలాంటివన్నీ కూడా బలహీనతలుగా మారిపోతాయి. నేను పూర్తిగా దారి తప్పిపోయాన్ని ఎప్పుడూ భావించకూడదు. మీ అనుభవాల నుంచి నేర్చుకున్నట్టయితే ఎక్కడ మీరు పడ్డారో మీరు తిరిగి లేవడానికి అదే ఆధారపు మద్దతుని సాయంగా ఉపయోగించుకోవచ్చు. సో ఎప్పుడూ కూడా తప్పిపోయానని భావించకూడదు. ఒకవేళ తప్పిపోయాను అని అనిపించినా, ఎక్కడైతే తప్పిపోవడం అనేది జరిగిందో అక్కడ నుంచే మళ్ళీ తిరిగి లేవడం అనేది జరుగుతుందట. మీరొక తప్పును గుర్తించి దానికి మళ్ళా చేయకూడదని గట్టిగా నిశ్చయించుకుంటే అప్పుడు మీరు పడ్డప్పటికీ ఆ పతనం మీద బొత్తిగా ప్రయత్నించకుండా ఉన్నప్పటికీ దానికన్నా ఎంతో తక్కువగా ఉంటుంది. అది ఒక తప్పును గుర్తించడం చాలా ఇంపార్టెంట్. అది మళ్ళీ చేయకూడదు అని గట్టిగా నిశ్చయించుకోవడం ఇంకా ఇంపార్టెంట్. అది కష్టాలనే శీతాకాలం వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఏంటి పరివర్తన గురించి మాట్లాడారు. కష్టాలనే శీతాకాలం వచ్చినప్పుడు అంటే ఏంటి? ఆ పరివర్తన వచ్చేంత వరకు కూడా ఈ సమస్యలన్నీ మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఒక్కసారి ఆ తప్పును గుర్తించి మళ్ళీ ఇది చేయకూడదని గట్టిగా నిశ్చయించుకుంటే
అప్పుడు ఏమవుతుంది? ఇదంతా కూడా దానికదే తక్కువైపోతుంది. కష్టాలనే శీతాకాలం వచ్చినప్పుడు జీవన వృక్షంలోని కొన్ని ఆకులు రాలిపోతాయి. అంతే కదండీ! ఒకసారి శీతాకాలం వచ్చిందంటే ఏమవుతుంది? అంతవరకు స్ప్రింగ్ సీజన్‌లో ఉన్న ఆకులన్నీ రాలిపోవడం మొదలెడతాయి. అదే విధంగా కష్టాలు కూడా అంతే. ఇది సాధారణమైన విషయమే. అయినా పర్వాలేదు. అది మన మంచికే అనుకోవాలి. అది పర్వాలేదు. వేసవి రాబోతుంది. నేను మళ్ళీ వికసిస్తాను అని అనుకోవాలి. సరే ఇప్పుడు నేనేదో కష్టాల్లో పడి ఇలాగ అయిపోయి ఉంటాను. కానీ నాకు మాత్రం వసంతం రాదా? నాకు మళ్ళీ వేసవి కాలం రాదా? నేను మళ్ళీ వికసించనా? అనేటువంటి ఒక గొప్ప ఆప్టిమిస్టిక్ మెంటాలిటీతో ఉండాలి. భగవంతుడు వృక్షానికి అతి కఠినమైన చలికాలాన్ని తట్టుకునే ఆంతరిక శక్తిని ఇస్తాడు. ఇప్పుడు మరి వృక్షాల మాట ఏంటి? వృక్షాలనేవి అవి కూడా ఆ శీతాకాలంలో ఆకులన్నీ పోతాయి. ఆ మహా మంచు పడుతూ ఉంటుంది. అలాగే ఆ వృక్షాలు అవన్నిటిని భరిస్తాయి. మళ్ళీ తిరిగి వసంతం రాగానే చిగురిస్తుంటాయి. అంటే ఏంటి? అంత వృక్షానికి కూడా అతి కఠినమైన చలికాలాన్ని తట్టుకోవడానికి, లేదా ఒక ఆకులు రాలిపోతున్నా కూడా చూసి భరించడానికి, వాటన్నిటికీ కూడా దానికి కారణం ఏంటి? ఆ చెట్టు యొక్క మొదల, ఆ చెట్టు యొక్క కొమ్మల, ఆ చెట్టు యొక్క ఆకారమా, ఆ చెట్టు యొక్క చెక్కన ఏదవుతుంది? అది అలా తట్టుకొని అన్ని రకాల సీజన్స్‌కి ఒక్కొక్క సీజన్ ఒక్కొక్కలా ఉంటుంది. వేసవికాలంలో విపరీతమైన ఎండ, శీతాకాలంలో విపరీతమైన చలి. అలాగే కొన్ని ప్రదేశాలలో స్నో కూడా పడుతుంది. మరికొన్ని సార్లు విపరీతమైన వర్షాలు. ఎండకు ఎండి, వానకు తడిసి, ఆ చలిగాలులకు కోసుకుపోయి కూడా అవి మళ్ళీ వసంతం రాగానే ఈ వృక్షాలు చిగురుస్తున్నాయి అంటే మనం అక్కడ ఏం నేర్చుకోవాలి? అక్కడ ఏముందక్కడ? అంతటి రాపిడికి ఆ చెట్టు ఎప్పుడో చచ్చిపోవాలి. కానీ చచ్చిపోతుందా? చచ్చిపోవటం లేదు. చచ్చిపోకడం దానికి కారణం ఏంటి? దాని లోపల ఉన్న అంతరంగ శక్ అంతర ఆంతరిక శక్తి. మన లోపల మనం అంతే కదా! ఎన్నో కష్టాలు, నష్టాలు ఎన్నెన్నో పడుతూ ఉంటాం. చచ్చిపోతున్నామా? లేదు. కారణము మన లోపల ఉన్న అంతర ప్రపంచము. అదే విధంగా వృక్షాలు కూడా అంతే. వాటిలో ఉన్న అంతరిక శక్తి దాన్ ద ఎట్ ఎట్ ఎంతటి కాలాన్నైనా, ఎటువంటి చలినైనా, ఎటువంటి వాటినైనా అది భరించే శక్తిని ఆటోమేటిక్‌గా లోపల నుంచే కలిగి ఉంటాయి. మీకు అంతకన్నా తక్కువేమీ ఇవ్వలే. మనకేమి తక్కువేం కాదు. మనము అంతే. జీవితంలో శీతాకాలాలు వస్తున్నది మిమ్మల్ని ధ్వంసం చేయడానికి కాదు. కొత్త ఉత్సాహంతో నిర్మాణాత్మక యత్నాలు మొదలుపెట్టేందుకు మీకు ప్రేరణనివ్వడానికే. ఈ ప్రయత్నాలు ప్రతివారికి వచ్చే కొత్త అవకాశాలనే వసంతకాలంలో పుష్పిస్తాయి. మీతో మీరిలా చెప్పుకోవాలి. ఏమని? నా జీవితంలో ఈ శీతాకాలం ఎక్కువ కాలం ఉండదు. ఈ కష్టాల గుప్పిటి నుంచి తప్పించుకుని నేను బయటపడతాను. మెరుగుపరుచుకోవడం అనే కొత్త ఆకులు, పువ్వులు వచ్చేటట్లు నేను చేసుకుంటాను. మళ్ళీ స్వర్గలోక విహంగం నా జీవన వృక్ష శాఖలపై కూర్చుంటుంది. ఈ విధంగా చెప్పుకుంటూ ఉండాలి. మీరు ఎన్నిసార్లు వైఫల్యం పొందినప్పటికీ ప్రయత్నిస్తూనే ఉండండి. ఏది జరిగినప్పటికీ మీరు చెక్కుచెరని నిశ్చయంతో ఈ భూమి బద్దలు కానీ నేను చేయగలిగినంత ఉత్తమంగా చేస్తాను. అంటే మీరు కార్యసాధక సంకల్ప శక్తిని ఉపయోగిస్తున్నారక్కడ. ఇక మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఆ కార్యసాధక సంకల్పమే ఒకరిని గొప్పవాడిగాను, ఇంకొకరిని శక్తిమంతుడిగాను, మరొకరిని మహాత్ముడిగాను చేస్తుంది. చూసారా? ఈ కార్యసాధక సంకల్ప శక్తి. ఏకాగ్రత. సఫలతకు కీలకమైన ఏంటంటే ఏకాగ్రత. జీవితంలో చాలా వైఫల్యాలకు మూల కారణము ఏకాగ్రత లోపించడము. ధ్యాస అనేది ఒక అత్యంత ప్రకాశవంతమైన దీపం లాంటిది. దాని కాంతిపుంజం ఒక విశాలమైన ప్రదేశంలో వ్యాపించినప్పుడు ఒక నిర్దిష్టమైన వస్తువు మీద కేంద్రీకృతమయ్యే దాని శక్తి బలహీనమవుతుంది. అది కాంతిపుంజం ఒక విశాలమైన ప్రదేశంలో ప్రవేశించింది అనుకోండి, ఒక నిర్దిష్టమైన వస్తువు మీద కేంద్రీకృతమయ్యే దాని శక్తి బలహీనమవుతుందట. అది విశాలమైన ప్రదేశంలో ప్రవేశించినప్పుడు. కానీ ఒక సమయంలో ఒకే వస్తువు పైన కేంద్రీకృతమైన ఉన్నప్పుడు అది శక్తిమంతం అవుతుంది. గొప్ప వ్యక్తులందరూ ఏకాగ్రత ఉన్నవాళ్ళు. వాళ్ళు తమ మనస్సును ఒక సమయంలో ఒకే విషయం పైన పెడతారు. అది చూసారా?
గొప్ప వాళ్ళందరూ కూడా ఆ పని ఈ పని ఒకేసారి చెయ్యాలనుకోరు. ఒక పని ఒక పని తర్వాత ఇంకొక పని ఏకాగ్రత. దానిపై ఆ ఏకాగ్రత ఉండడం వల్ల వాళ్ళకి ఆ సక్సెస్ అనేది వస్తుంది అని చెబుతున్నారు. ఈ శాస్త్రీయమైన ఏకాగ్రత సాధన పద్ధతి ద్వారా తమ ధ్యాసను అవరోధాలుగా కలిగించే వాటి నుంచి మళ్ళించి ఒక సమయంలో ఒక విషయంపైనే కేంద్రీకృతం చేయడం ఎలాగో తెలుసుకోవాలి. ఏకాగ్రత శక్తి వల్ల మానవుడు మనసుకున్నంత చెప్పరానంత శక్తిని తాను కోరుకున్న దాన్ని సాధించడానికి ఉపయోగించి మరొక వైఫల్యం ప్రవేశించే ద్వారాలన్నిటికీ కాపు కాయగలడు. చాలామంది వ్యక్తులు తాము చేసే పనులు విరామం లేకుండానో లేదా నెమ్మదిగానో ఉండాలని భావిస్తారు. అది సరికాదు. మీరు కనుక శాంతంగా తీక్ష్ణమైన ఏకాగ్రతతో చేస్తే మీరు అన్ని విధులను సరైన వేగంతోనే చేస్తారు. ఒక ప్రశాంతమైన వ్యక్తి తన ఇంద్రియాలను తాను ఉన్న పరిసరాలతో పూర్తిగా మమేకం చెందేలా చేస్తాడు ప్రశాంతమైన వ్యక్తి. ఒక అశాంతిపరుడు దేన్ని గమనించడు. ఫలితంగా అతడు తనతో ఇంకా ఇతరులతో సమస్యల్లో చిక్కుకొని ప్రతిదాన్ని అపార్థం చేసుకుంటూ ఉంటాడు. మీ ఏకాగ్రత కేంద్రాన్ని ప్రశాంతత నుంచి చంచలత్వానికి ఎప్పుడూ మార్చకండి. చూసారా? పనులన్నిటినీ ఏకాగ్రతతో మాత్రమే చెయ్యండి. మీరేం చేస్తున్నా ఎంత చిన్నది అప్రధానమైనది అయినప్పటికీ ఎల్లప్పుడూ మనసును పూర్తిగా ఆ పని మీద కేంద్రీకృతం చెయ్యాలి. మీ మనసును సులభంగా తిప్పగలిగేలా ఉండటం కూడా నేర్చుకోవాలి. దానితో పాటుగా మన మనసుని ఈజీగా షిఫ్ట్ చేయగలగాలి. ఒక దాని మీద ఉంటే ఇంక దానితోనే ఉండకూడదు. ఒకదాని తర్వాత ఒకటి. ఆ విధంగా మీ ధ్యాసను నిమిషాల్లో బదలాయింపు చేయగలుగుతారు. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతిదాన్ని 100% ఏకాగ్రతతో పనిచేయాలి. చాలామంది జనులు ప్రతిదీ మనస్ఫూర్తిగా చెయ్యరు. వాళ్ళు తమ ధ్యాసలో కేవలం 10వ భాగాన్ని సుమారుగా ఉపయోగిస్తుంటారు. అందుకే వాళ్ళకి సాఫల్యవంతులయ్యే శక్తి ఉండదు. ప్రతిదాన్ని అవధానతా శక్తితో చెయ్యండి. ఆ శక్తి తాలూకు పూర్తి సామర్థ్యం ధ్యానం వల్ల సిద్ధిస్తుంది. చూసారా? మీరా దేవుడి కేంద్రీకృత శక్తిని ఉపయోగించినప్పుడు మీరు దాన్ని దేని మీద పెట్టి సాఫల్యవంతులు కావచ్చు. అది దేని మీదైనా పెట్టి సాఫల్యతావంతులు కావచ్చు. అది ఇక్కడితో మనం ఆపుదాం మాస్టర్స్. ఇంకా దీని తర్వాత మనము ఇంకా సృజనాత్మకత, అది ఏకాగ్రత అయిపోయింది కదా, ఇంకా సృజనాత్మకత ఉంది. అది మనము ఇంకా రేపు చదువుకుందాం. ఓకే మాస్టర్స్, కళ్ళు మూసుకోండి. ఇక మనం మెడిటేషన్ చేసుకుందాం. నారాయణ హరే నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ హరే నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ
నారాయణ హరే నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ యోగి భవ అర్జున యోగి భవ అర్జున యోగి భవ అర్జున యోగి భవ అపోదిపో భవ అపోదిపో భవ అపోదిపో భవ అపోదిపో భవ ఆనాపానాసతి 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 మాస్టర్స్, హై ఎనర్జీస్ నుండి నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్కి రావడానికి నెమ్మదిగా ట్రై చేయండి. కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్కి ఇంట్లో నిక్షిప్తమైన అనేక డివైన్ గురు శక్తి, డివైన్ ఏంజలిక్ శక్తి, డివైన్ సోల్స్ యొక్క శక్తికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాస్టర్స్. పంచభూతాలకు, ప్రకృతి మాతకు ధన్యవాదాలు తెలుపుకుందాము. అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ఈ సొసైటీకి కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మీ 7 శరీరాలకు ధన్యవాదాలు తెలుపుకోండి. థ్యాంక్ యూ సో మచ్. 2 అరచేతులను తీసుకోండి, కండ్ల మీద పెట్టుకోండి. సహజ స్థితిలో, సహజ స్థాయిలో ఊపిరి పైకి పీల్చండి మాస్టర్స్. ఇప్పుడు నెమ్మదిగా ఊపిరి వదులుతూ 5, 4, 3, 2, 1, 0. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేసేయండి. నవ్వుతూ అరచేతులు చూసుకోండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఏదైనా ప్రశ్న ఉంటే నన్ను అడగవచ్చు. ప్రశ్న ఏమి లేకపోతే మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.